హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పట్లాగే మీకు యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అన్నమాట, చెక్క పకోడీ. మా ప్రాంతంలో చెక్క పకోడీ అంటాం, కొంతమంది ఆకు పకోడీ అంటారు, అట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే చెక్క పకోడీ చిన్న చిన్న టెక్నిక్స్ పాటించి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. అంత కష్టమేం కాదమ్మా. నేను చెప్పినట్టు మీరు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్దాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? వచ్చేసేయండి వీడియోలోకి. ఈ చెక్క పకోడీకి ముందుగా కావాల్సింది బియ్య పిండి అండి. ఇది పొడి బియ్య పిండేను. పొడి బియ్య పిండి నేను వచ్చేసరికి 1/2 కేజీ బియ్య పిండి తీసుకున్నాను. అట్లాగే 50 గ్రాములు శనగపిండి అన్నమాట. ఇవి రెండు కలుపుకోవాలి. ఇందులోకి వాము తీసుకోవాలండి. వాము 2 స్పూన్లు తీసుకోవాలి. ఈ వాముని మిక్సీలో బాగా మెత్తగా పొడి పట్టుకొని ఆ పొడి కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి మనం మిక్సీ పట్టుకున్న వాము, అలాగే మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు అన్నమాట. ఇవి రెండు కలుపుకుందాము. అదేవిధంగా 50 గ్రాములు వెన్నపూస. నా దగ్గర వెన్నపూస ఉందండి, వెన్నపూస తీసుకున్నాను. మీ దగ్గర వెన్నపూస లేకపోతే బటర్ కావచ్చు, వేడి నూనె అయినా ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. బటరు, నూనె, క్రీము ఏదైనా వాడుకోండి, వెన్నపూస లేకపోతే కనుక. ఇప్పుడు ఈ వెన్న వేసి కలుపుకుందాం. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకొని రసం తీసుకోండి. ఆ రసాన్ని కలుపుదాము. మీకు పచ్చిమిర్చి కారం ఇష్టం లేకపోతే ఎర్ర కారమైనా కలుపుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, టేస్ట్ వచ్చేసరికి మీకు ఈ పచ్చిమిర్చి కారంతో చేసిన చెక్క పకోడీ చాలా బాగుంటుంది. ఇట్లా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. ఉప్పు ఏమన్నా తగ్గినట్లుంటే కొంచెం కలుపుకోండి. కొంచెం వాటర్ వేసి కలుపుదాము. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మనం చక్రాల పిండి కలుపుకుంటాం చూసారమ్మా, అట్లా కలుపుకోవాలన్నమాట. నేను చెప్పినట్టు చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, పిండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. ఇదిగోండి, చెక్క పకోడీ ఒత్తుకోవటానికి చక్రాలు ఒత్తుకునే గిద్ద ఉంటుంది కదా, అది తీసుకోండి. తీసుకొని అందులో ప్లేట్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా సింగిల్ ఇది ఉంటుంది, లేదు 2 హోల్స్ ఉన్న ప్లేట్ కూడా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. పెద్దవి కావాలంటే కనుక ఈ 1 హోల్ ఉన్న ప్లేట్ మాత్రమే వేసుకోండి. ఇదిగోండి, పిండి ముద్ద తీసుకొని ఈ చక్రాల గిద్దలో పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి చక్రాల గిద్దలు ఉంటే మీకు చాలా ఈజీగా ఉంటుందమ్మా. చక్రాలు ఒత్తుకోవటానికి కావచ్చు, ఏ చేసుకోవటానికైనా చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు అన్నమాట. ఇట్లా చెక్క పకోడీకి
ఇవన్నీ కూడాను. నూనె బాగా కాగాలి. చూడండి, ఇంకా నూనె కాగలేదు. కాగితే వెంటనే ఇట్లా పైకి వచ్చేస్తుంది అన్నమాట చెక్క పకోడీ అనేది. ఇదిగోండి, నూనె కాగింది. హై ఫ్లేమ్లో కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఈ చెక్క పకోడీని ఒత్తుకుందాం. ఎక్కువ మాత్రం ఒత్తద్దు, బాండి నిండుగా వచ్చేటట్టు ఒత్తకుండా కొంచెంగా ఒత్తుకోండి. నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒత్తుకుంటే మీకు ఈ చెక్క పకోడీ అనేది బాగా బోల్గా చాలా టేస్టీగా ఉంటుందమ్మా. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోండి. మంచి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి తీయండి. చిత్తూరు జిల్లాలో కాంబినేషన్కి ఈ చెక్క పకోడీకి కంపల్సరీ ఈ విధంగా పచ్చిమిర్చి వేయించుకొని నంచుకొని తింటారండి. మీ జిల్లాలో ఎలా తింటారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. కొందరు ఏం చేస్తారంటే కొంచెం నిమ్మరసం, ఉప్పు కూడా చల్లుతారనమాట ఈ పచ్చిమిర్చిలో. కొందరు ఇట్లా ప్లెయిన్గానే తినేస్తారు. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే చెక్క పకోడీ రెడీ అయిపోయింది. చూశారు కదా, కొంచెం పిండి కలిపితే మనకి ఎన్ని వచ్చినాయో. చూశారు కదా చెక్క పకోడీ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో. ఇదే విధంగా మీరు చేసి మీ పిల్లలకు పెట్టి వాళ్ళు ఏమన్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. సరేనా? ఉంటానండి, బాయ్.